కట్టను మాణికరెడ్డి శర్మ సారు హరీష్ రావు వీళ్ళందరూ వచ్చి మమ్మల్ని నీళ్ళు ఇస్తాం పైసలు ఇస్తాం ప్యాకేజ్ ఇస్తాం అన్ని ఇస్తాం అన్నారు. 3 రోజుల కడుపు మందు లేదు మా మీద ఇంత మందు పోసిండు. ఇప్పుడు ఇంత తెల్లొచ్చా ఏడుతో ఉండిపో పని కొడుకని బట్టి నేను ఒక కూలి పని చేస్తుంటే అక్కడ గడ్డపర బట్టి తవ్వేటప్పుడేమో భుజాల మీద చేతులేసుడు చేతుల చెయ్యలేసుడు మట్టి సార్ అంటే ఏం కాదురా బాబు నేను మట్టి పని చేసుకుంటే అన్నారు. నాకు ఇల్లు లేదు సార్ అని కాళ్ళు మొక్కబోతే పక్క జరుగురా నువ్వు చెప్తాను. మేము అప్పుడే ప్రశ్నించాం దీనికి హరీష్ రావు ఒకసారి ఇక్కడ మీటింగ్ పెట్టి ఎల్లాపల్లిలో మీటింగ్ పెట్టి కూడా అరే సర్పంచ్ మహేందర్ వీళ్ళకి అన్ని చూడు ఎన్ని ప్లాట్లు అయితే వాళ్ళందరికీ చూపిద్దాం మన 10 రోజులలో వాళ్ళు అలా చేయాలి ప్లాట్లు అని చెప్పిండు. అది ఎటుపోయింది? ఇప్పుడు మీరు చూస్తుంది నా వెనకాల ఈ బ్యాక్ వాటర్ అంతా వచ్చేసి అన్నపూర్ణ రిజర్వాయర్ కి సంబంధించిన బ్యాక్ వాటర్. ఈ బ్యాక్ వాటర్ లో అటు చిలకలపల్లికి సంబంధించిన కొన్ని ఇండ్లు పోతాయి. దీంట్లో అంతగిరి గ్రామం పోయింది, అట్లాగే కొచ్చగుట్టపల్లి పోయింది. దాంతో పాటు ఈ ఎల్లాయిపల్లి గ్రామం కూడా చిన్నకోట మండలం ఎల్లాయిపల్లి గ్రామంలో కూడా ఒక 26 ఇండ్లు పోయినాయి. కుటుంబాలు కాదు ఇండ్లు. 26 ఇండ్లలో ఎంతమంది కుటుంబాలు ఉన్నాయంటే మొత్తం దాదాపు 40 మంది ఫ్యామిలీస్ దాంట్లో నివాసం ఉండేవాళ్ళు. సో ఈ 40 మందికి గాను ఈ గత ప్రభుత్వం వాళ్ళకి ఇచ్చింది 26 మందికి మాత్రమే, కేవలం డబుల్ బెడ్రూమ్ మాత్రమే ఇచ్చింది. పునరావాసం పూర్తి స్థాయిలో వాళ్ళకు నష్టపరిహారం అయితే అందజేయలేదు. సో మొత్తంగా ఇక్కడ హరీష్ రావు, కేసీఆర్ అల్లుడు హరీష్ రావు ఉన్నాడు కదా. సో నిన్న మల్లన సాగర్ పోయి వచ్చిండు. మొత్తం పెద్ద కాన్వాయ్ వేసుకొని హడావిడి ఫుల్ సెక్యూరిటీ, అంత సెక్యూరిటీ తీసుకొని మల్లన సాగర్ పోవాల్సిన అవసరం ఏమొచ్చింది? హరీష్ రావు మల్లన సాగర్ కానీ, రంగనాయక సాగర్ కానీ, ఇటు అంతగిరి అన్నపూర్ణమ్మ రిజర్వాయర్ కానీ అన్ని ప్రాజెక్టులకు కీలకంగా వ్యవహరించిన వ్యక్తి, అందరికీ తేనె పూసిన కత్తి లెక్క మాయమాటలు చెప్పినటువంటి వ్యక్తి హరీష్ రావు. మరి మల్లన్న ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత, అధికారం పోయిన తర్వాత కింద మీద పడుతుండు, ఆగమవుతుండు. ఆ ప్రాజెక్టుల దగ్గర పోతున్నావు కానీ ఆ ప్రాజెక్టుకు సంబంధించిన నిర్వాసితులతోటి మాట్లాడే ముఖం ఎందుకు లేదు హరీష్ రావుకు అని చెప్పేసి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నా. నువ్వు సరే మల్లన్న సాగర్ పోయినట్టే ఒక్కసారి అంతగిరి అన్నపూర్ణమ్మ రిజర్వాయర్ దగ్గర ఒక్కసారి రా, ఎల్లాయిపల్లి గ్రామస్తుల దగ్గర వచ్చి ఒక్కసారి ఈ డబుల్ బెడ్రూమ్ వ్యక్తులను ఫేస్ చేయి ఒక్కసారి. నువ్వు నిజంగా నీకు అంత ప్రేమనే ఉంటే నిర్వాసితుల మీద, నువ్వు ఇచ్చిన మాట కట్టుబడటం అయితే, నువ్వు ఇచ్చిన మాట నెరవేర్చినా నీకు ఏమైనా అనిపిస్తే ఒక్కసారి ఎల్లాయిపల్లి గ్రామంకి వచ్చి ఈ ప్రాంతానికి రా ఒక్కసారి. ఇక్కడ మొత్తం మునిగిపోతారు అని చెప్పేసి ఏమో ఫస్ట్ మాయ మాటలు చెప్పి మొత్తం R&R కింద అక్వేషన్ చేసి దానికి సంబంధించిన నష్టపరిహారాల లిస్టు కూడా ఇచ్చి ఆఖరికి మీరు మునిగిపోతూనే ఇస్తామని ఒక డ్రామా కట్టి మీరు మునిగిపోతారు అని అనిపించే విధంగా ఇక్కడ ఒక కట్ట పోసిండు. ఇది చూడరు, ఇదే కట్టనట. ఇది ఎంత చిల్లర పాలిటిక్స్ చేసినా చూడరు ఒకసారి. వాటర్ ఈడు దాకొచ్చినాయి, ఇక్కడ ఆగిపోయినాయి. ఎందుకు ఆగిపోయినాయి అంటే ఇది మనం నిలబడ్డంతా ఒక కట్ట. ఈ కట్ట వేసి అంటే వీళ్ళకి ఎక్కడ నష్టపరిహారాలు ఇవ్వాల్సి వస్తుందా అని, వీళ్ళని ఆదుకోవాల్సి వస్తుందా అని, ప్రజలను మోసం చేయడానికి, ఇక్కడ ఉన్న 26 ఇండ్ల కుటుంబ సభ్యులందరినీ మోసం చేయడం కోసం ఇక్కడ ఒక కట్ట ఏర్పాటు చేశారు టెంపరీగా. సో చూస్తున్నారు కదా, మనం ఇందాక చెప్పిన డబుల్ బెడ్రూమ్ అదే ఇందాక మనం ఊరు స్టార్టింగ్ లేపినాం కదా, ఆ మునిగిపోయిన ఇళ్లకు సంబంధించి ప్రభుత్వం చెప్తున్నటువంటి ఈ డబుల్ బెడ్రూమ్లకు సంబంధించిన విజువల్స్ ఇవి. సో ఇవి డబుల్ బెడ్రూమ్లా అంటే ప్రభుత్వం పేదలు కట్టించినటువంటి 2 BHK స్కీమ్ కింద కట్టినాయా, లేదా R&R కాలనీ అంటే రీసెటిల్మెంట్ అండ్ రీహాబిలిటేషన్ కింద ప్రభుత్వం ఏదైతే ప్రాజెక్టుల పేరుతోటి భూములు తీసుకుంటుందో, అక్కడ సర్వస్వం కోల్పోతారో వాళ్ళకి ఇచ్చేటటువంటి పునరావాస కాలనీ అనేది మాత్రం ఇప్పటి వరకు కూడా గండికోట రహస్యంగానే మిగిలిపోయింది ఈ ఎల్లాయిపల్లి గ్రామంలో. ఎందుకంటే ఒక్కొక్క అధికారిది ఒక్కో తీరుంది. సో ఎన్ని రకాల ఇగో చూడండి ఒక్కసారి, మన చేతిలో ఉండే అన్ని ఆర్టీఐలు, ఈ గ్రామానికి సంబంధించిన వ్యక్తులు ఎన్ని ఆర్టీఐలు వేసిరో చూడరి. అసలు ఇది ఏంది, మమ్మల్ని R&R కింద తీసుకుంటున్నారా? అసలు ఈ భూసేకరణ చేసేటప్పుడేమో R&R అని చెప్పారు. సో ప్రాజెక్ట్ కోసం తీసుకుంటున్నారు, ప్రాజెక్టులో మునిగిపోయినాయి కాబట్టి అన్ని ప్రాజెక్టులలో ఇచ్చినట్టుగానే మాకు పునరావాసం కల్పించాలి, R&R ప్యాకేజ్ ఇవ్వాలి, డబుల్ బెడ్రూమ్లు కట్టించాలి, 18 years పైబడిన వాళ్ళకు కూడా ప్లాట్లు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటది. సో ఇట్లా రేషన్ కార్డులు సపరేట్ ఉన్న వాళ్ళందరికీ కూడా ప్యాకేజ్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటది. సో అట్లా కాకుండా ఇక్కడ ఏం చేశారు, 26 కుటుంబాలకు మాత్రమే ఇక్కడ డబుల్ బెడ్రూమ్ కట్టించడం జరిగింది. యాక్చువల్ అయితే ఇక్కడ ఉన్నాయి 40 ఫ్యామిలీస్. సో మొత్తంగా 40 కుటుంబాలకు గాను కేవలం 26 కుటుంబాలకు డబుల్ బెడ్రూమ్లు కట్టి, అవి డబుల్ బెడ్రూమ్ల R&R కాలనీ అని తెలియకుండా వదిలేసి
అసలు ఈ ఇష్టరీతిని ఇక్కడ వదిలేసిన పరిస్థితి మొత్తంగా. అయితే ఇది ఆర్టీఐలో ఎన్ని చేసినా కూడా సమాచారం కూడా అరకొర సమాచారమే ఇచ్చిన పరిస్థితి మనకి. దీనికి సంబంధించి ఇది R&R అని నువ్వు ఎలా అంటున్నావు అని ఒక ప్రశ్న మీ దగ్గర రావచ్చు. అసలు R&R అనడానికి మన దగ్గర స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. R&R గ్రాంట్ కింద తీసుకుంటున్నాం అని చెప్పేసి ఇది 5/3/2018 రోజు ప్రొసీడింగ్ ఆఫ్ ద డైరెక్టర్ R&R అండ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ సిద్దిపేట్ అని చెప్పేసి పి వెంకటరామరెడ్డి గారు. సో మొన్న మనకు ఎంపీగా పోటీ చేసిండు కదా మెదక్ ఎంపీగా వెంకటరామిరెడ్డి. సో ఆయన చేసిపోయే దురాఘాతాలు అన్ని ఇన్ని కాదు, ప్రతి ప్రాజెక్టులో మల్లన్న సాగర్ కానీ రంగనాయక సాగర్ కానీ దంతగిరి అన్నపూర్ణమ్మ రిజర్వాయర్ కానీ తెలంగాణలో దాదాపు అన్ని ప్రాజెక్టులలో ఈ వెంకటరామరెడ్డి హస్తం ఉంటది, ఈ వెంకటరామరెడ్డి యొక్క జోక్యం ఉంటది. సో పర్టికులర్ గా ఈ మల్లన్న సాగరు రంగనాయక సాగరు అన్నపూర్ణ రిజర్వాయర్లు అయితే వెంకటరామరెడ్డి చేసిన దురాఘాతాలు అంతా ఇంత కాదు. సో అసలు ఒక రాజకీయ నాయకుడు బిహేవ్ చేసినట్టు బిహేవ్ చేస్తూ అప్పుడు కలెక్టర్ గా ఉండి, సో ప్రజలంతా రైతులంతా ఏం చేస్తారు, రాజకీయ నాయకులు నమ్మడానికైనా కాస్తంత అటు ఇటు ఆలోచిస్తారు కానీ కలెక్టర్ అనేసరికి నమ్ముతారు. సో రైతులందరూ అట్లనే నమ్మి సంతకాలు పెట్టడం జరిగింది. సో కలెక్టరే చెప్తుండు కదా, మనకు భరోసా ఇస్తుండు కదా, బతుకులకి అన్ని రకాలుగా మనకు సౌకర్యాలు కల్పిస్తా అంటారు, పునరావాసం కల్పిస్తా అంటారు, మనకు జీవితానికి దారి చూపిస్తా అంటుండు కదా అని చెప్పేసి వెంకటరామరెడ్డి మాటలు నమ్మి చాలా వరకు ఈ ప్రాజెక్టులలో భూసేకరణకు సహకరించారు రైతులంతా. సో చివరి ఏమైంది, ఆ దొంగ మాటలు నమ్మి వీళ్ళందరూ సంతకాలు పెడితే ఆ దొంగ పోయి ఆ దొరల దొడ్లే దోరి మొత్తం ఈ కొంతవరకు భూములనేమో ఆయన కట్టబెట్టడం, కొన్ని భూముల దగ్గరేమో ఇట్లా ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి డబుల్ బెడ్రూమ్ R&R అని చెప్పేసి అటు బిల్లు నొక్కేయడం ఇటు బిల్లు నొక్కేయడం, స్థానికంగా ఉన్న నాయకులకు మేలు చేసే కార్యక్రమాలు చేయడం, కాంట్రాక్టర్ల దగ్గర నుంచి గ్రావెల్ మైనింగ్ చేయడము, సిమెంట్ ఇసుక ఇట్లా ఒకటేమిటి చెప్పుకుంటా పోతే అసలు ఎన్ని రోజులైనా సరిపోదు. మనం ఒక్కొక్క చెప్తా ఉంటాం కదా, ఈ 10 ఏళ్ల పాలన గురించి చెప్పాలంటే 100 ఏళ్ళైనా సరిపోదని. సో 100 ఏళ్ళు నిలిచిపోయేలాగా వీళ్ళ యొక్క పరిపాలన అనేది కొనసాగింది. దాని తాలూకు ఈ జ్ఞాపకాలు దాని తాలూకు ఈ పరిస్థితులు అయితే మనం చూస్తూనే ఉన్నాం. ఇక్కడ మహిళలందరూ కూడా ఇక్కడ కూర్చున్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ ఏం పేరు? రేణుకమ్మ. డబుల్ బెడ్రూమ్ వచ్చిందా మీకు? ఎల్లైపల్లేనా? ఆడ మొత్తం ఇల్లు పోయిందా నీళ్ళల్లా? ఎంతమంది కుటుంబ సభ్యులు ఎంతమంది ఉంటారు మీరు? 2 కుటుంబాలు ఉంటారా? 2 డబుల్ బెడ్రూమ్ వచ్చినాయా? ఎందుకు మరి 2 ఉంటే 2 రావాలి కదా? 2 రావాలంటే ఒకటి ఇచ్చిండు. ఇప్పుడు ఒక్కటి ఇచ్చేది కాకుండా అవుతారా? ఎందుకట్లా మరి? అప్పుడు ఏమో చెప్పి 2 ఇస్తామని చెప్పలేరా? అప్పుడు ఇస్తామన్నారు, ఇస్తామన్న వాళ్ళు మళ్ళీ ఒకటే ఇచ్చారు. ఇప్పుడు ఉండు మాకు ఇబ్బంది అవుతుంది, ఒక్కింట్లో 2 ఉండు ఇబ్బంది అవుతుంది మాకు. 4, 5 ఉన్నారు, మరి ఎందుకు ఇవ్వలేదు? అప్పుడు ఇంత ఒకటి ఎందుకు ఇచ్చిండు? ఇంత ఒకటి ఇవ్వకున్నా గానీ అన్నీ ఉన్నావు కట్టుకున్నావు. ఇత్తమిత్తమని ఇండోలేరు ఆయన పక్కకున్నారు. అరే ఒక డబుల్ బెడ్రూమ్ లో కుటుంబం ఉంటది, అల్లుడెత్త వండుకోనికి బిడ్డ అల్లుడు వచ్చినాడు వండుకోవట్లేదు, వచ్చినాడు వండుకోవట్లేదు, చుట్టాలు వచ్చినాడు వండుకోవట్లేదు, ఏ సుత చేయత్తలేదు, పండుగల సుత చేసుకుంటారు. ఏమో బాగా డబుల్ బెడ్రూమ్ 3 కొడుకులు 2 బిడ్డలు బిడ్డలు ఉంటారు. బిడ్డలు వాళ్ళ 4 నెలలకు తోలితే పోతారు. రేపు కల్లా కొడుకులు ఏర్రలు ఉంటారు, ఎన్ని ఉంటారు అది ఇంత తెలిపించారు. ఆడ ఎకరం భూమి అయింది. ఒక్కొక్క ఇల్లు చూడిపోయి లంకలో ఇల్లు ఒక్క ఇంట్లో 4 సంసారం చేసినాం. అసలు ఇల్లు అంత తెక్కులు ఇచ్చారు, మాకు రూపాయి ఇయ్యలేదు. ఏమి ఇచ్చారు? మాకు రూపాయి చాలా తీసుకొచ్చి మోర్లో పెట్టిరు. అంత ఇరికి ఎట్లు ఇచ్చారు? మాకు ₹1 ఎందుకు ఇవ్వలేరు? మాకు మమ్మల్ని ఇంత అన్యాయం ఎందుకు చేస్తారు? మాది ఎంత షరతు కట్టాడు, మాకు ఇంత అన్యాయం ఎందుకు చేస్తారు? మాకు న్యాయం చేస్తే లెక్క, మాకు న్యాయం చేయండి, మాకు అవసరం లేదు. మా పిల్లలు ఎట్ట పడతారు? లంకలు చూడిపోరు ఇప్పటికి ఉన్నాయి. ఇంకొక ఇల్లు ఉన్నది, కడిమే అన్ని ఊళ్ళో కూలుతున్నాయి. చూడిపోరు ఇంకా 4 ఇల్లు ఉన్నాయి. లంకలో ఇల్లు ఉన్నాయి, ఒకటి కాదు మాకు. మమ్మల్ని మొత్తం ముంచారు. మా ఇంట్లోనా నాకు 2 కొడుకులు 1 బిడ్డ. మా అత్త ఉండే, మా అత్త పోయింది కానీ ఇప్పుడు ఉన్న 2 కొడుకులు. ఆ కొడుకు 3, ఈ కొడుకు 3 మగవాళ్ళగాళ్ళు. వాళ్ళు 6 పిల్లలు. నా కొడుకులు అందరికి ఒకటే. 4 కొడుకులు, చిన్న కొడుకు 3 కొడుకులు ఇంత ఎత్తున్నారు. పెద్ద కొడుకు 2 కొడుకులు 1 బిడ్డ. మేమిద్దరాలు మూలం. నా కొడుకులు కోడళ్ళు 4, మేము 6 పిల్లలు 6. ఎట్లా చెప్పు?
ఓకే అక్కడ సంతకాలు పెట్టుకుంటున్నప్పుడు ఏం చెప్పారు? అందరికి ఇస్తా అని చెప్పారా? అందరికి ఇస్తామన్నారు, పైసలు ఇస్తామన్నారు, ప్యాకేజ్ ఇస్తామన్నారు, అన్ని ఇస్తామన్నారు. 1 రూపాయి లేదు మొత్తం వచ్చేసి. కాదు మీకు ఇప్పుడు ఇవి R&R కింద భూములు పోయిన వాళ్ళకి ఇచ్చినట్టు ఇయ్యలేదట, డబుల్ బెడ్రూమ్లు అంటారు. మరి వాళ్ళు డబుల్ బెడ్రూమ్ ఎట్లా? మా ఇల్లు పోయిందని ఒక ఇల్లు బదులు ఒక్కటే ఇల్లు ఇచ్చారు మాకు. ఆ ఇల్లు అంటే మా ఇల్లు ఎంత ఉందో గంత ఇచ్చినా జరావు, అంత జాగ ఇచ్చినా జరావు. మా జాగా ఎకరం ఉంది. ఒకళ్ళొక్కలకు మనిషికి 30 గుంటలు, ఒకళ్ళొక్కలకి ఎకరం ఉంది. ఇల్లు బాగా ఇల్లు అని ఇచ్చారు. ఆ ఇల్లు ఈ డబుల్ బెడ్రూమ్లు 2 ఇళ్ళంతా ఒక ఇల్లు ఉంది, 3 ఇళ్ళంతా ఒక ఇల్లు ఉంది, ఒక్క ఇల్లు ఉంది. ఆ ఇల్లు ఆడిపోయి మీరు చూసి మాకు న్యాయం చేయాలి. సో మొత్తంగా ఎల్లాయిపల్లి గ్రామస్తులను ప్రభుత్వ అధికారులు గాని, అప్పుడున్న కలెక్టర్ గాని, లేకపోతే అప్పుడున్న MRO గాని, అప్పుడు మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు గాని ఎట్లా మోసం చేసిండో మనకి ఈ కాయిదా రూపంలో అర్థమవుతుంది. వీళ్ళు దీనికి సంబంధించి RTI చేసారు. సో RTI యాక్ట్ ద్వారా వీళ్ళు కొంత సమాచారం అడిగారు. ఒక 7-8 ప్రశ్నలకు సంబంధించి ఎల్లాయిపల్లి మండలం చిన్నకోడూరు సిద్దిపేట పరిధిలో రంగనాయక సాగర్ అంతగిరి ప్రాజెక్ట్ కింద 955, 957 సర్వే నంబర్లో ఎంత భూమి సేకరించారు, ఈ సేకరించిన భూమిలో ప్రస్తుతం ఏ స్థితిలో కూడుకొని ఉన్నది, వాటి స్కెచ్ మ్యాప్ లొకేషన్ తో సహా అన్ని ఇప్పియాలని చెప్పేసి కూడా వీళ్ళు అడిగారు ప్రశ్న. ఇంకా దీంతో పాటు ప్రాజెక్ట్ కెనాల్ కోసం సేకరించిన భూమిని ప్రాజెక్ట్ పనుల కోసం కాకుండా వేరొక ఇతర పనుల కోసం ఏ చట్టం ప్రకారం జీవో ప్రకారం మళ్లించడం జరుగుతుందో వాటి పూర్తి ప్రతులు అందజేయమని అడిగారు. అట్లానే ఈ సర్వే నంబర్ 955, 57కు సంబంధించి నిర్మిస్తున్న గ్రామ పంచాయతీ భవనంకు మరి అట్లాగే డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు ఏ తేదీ ఇరిగేషన్ శాఖ నుండి పంచాయతీ శాఖ మనం మరి మళ్లించిరా, ఎందుకంటే మరి డబుల్ బెడ్రూమ్ కడుతురు కదా అని చెప్పేసి. సో ఇన్ని ప్రశ్నలు అడిగితే వాళ్ళు ఇచ్చిన సమాధానం చూడరు. ఒకసారి మీకు సమాధానాలు కూడా వినిపించే ప్రయత్నం చేస్తా. ఇగో నీటిపారుదల ఆయకట్టు శాఖ, నీటిపారుదల ఆయకట్టు అభివృద్ధి శాఖ వీళ్ళు చెప్తున్న మొదటి అంశం. ఇంకో దీనికి మొదటి ప్రశ్నకు సంబంధించి గ్రామం ఎల్లాయిపల్లి మండల చిన్నకోట మండల సిద్దిపేట పరిధిలో శ్రీ రంగనాయక సాగర్ అంతగిరి ప్రాజెక్టు కింద డైరెక్టర్ R&R మరియు జిల్లా కలెక్టర్ సిద్దిపేట గారి ప్రొసీడింగ్ జీవో నంబర్ సంబంధించి ద్వారా సర్వే నంబర్ 955లో అనుమతి ఇచ్చారు. పర్యవేక్షక ఇంజనీర్ పంచాయతీ శాఖ మెదక్ 19/7/2018 ద్వారా R&R గ్రాంట్ తో డబుల్ బెడ్రూమ్లు నిర్మించడం జరిగింది. R&R గ్రాంట్ తో రెండో సమాధానాలు కూడా అదే ఉంటుంది చూడు. సర్వే నంబర్ 955లో 7 ఎకరాల 5 గుంటల భూమి కొంత భాగం కాలువ కింద పోగా మిగిలిన భూమి అనంతగిరి భూ నిర్వాసితులపై R&R గ్రాంట్ సహాయంతో డబుల్ బెడ్రూమ్ నిర్మించడం. సో కొంత భాగం కాలువ కింది పోయింది. ఈ సేకరించిన 7 ఎకరాలను 955 సర్వే నెంబర్ లో మొత్తం 7 ఎకరాలు సేకరించారు. 7 ఎకరాల 5 గుంటలు సేకరించారు. దీంట్లో కొంత కాలువ పోగా మిగిలిన R&R గ్రాంట్ కింద డబుల్ బెడ్రూమ్ నిర్మించడం అని చెప్పేసి నీటిపారుదల శాఖ ఇంత క్లియర్ కట్ గా మనకు RTI ద్వారా మనకు తెలియజేసారు. సో అయితే దానికి సంబంధించి సేమ్ ఇది RTI అనడానికి ఇంకొక బలమైన కారణం, మన R&R అనడానికి ఇంకో బలమైన రీజన్ కూడా ఉంది మనకు. ఈ ప్రొసీడింగ్ ఆఫ్ ద డైరెక్టర్ అండ్ R&R అండ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ సిద్దిపేట సంబంధించి వెంకట్రామరెడ్డి గారు గౌరవనీయులు, మాజీ కలెక్టరు, మాజీ ఎమ్మెల్సీ అని కూడా చెప్పొచ్చు. సో IAS వెంకట్రామరెడ్డి ఏం చెప్పిందంటే, రీహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ కాళేశ్వరం ప్రాజెక్ట్ సిద్దిపేట డిస్ట్రిక్ట్ కన్స్ట్రక్షన్ ఆఫ్ R&R కాలనీస్ ఎట్ R&R కాలనీస్, మళ్ళీ చెప్తున్నానండి, R&R కాలనీస్ ఎట్ లింగారెడ్డిపల్లి విలేజ్ ఆఫ్ సిద్దిపేట అర్బన్ మండల్ అండ్ ఎల్లాయిపల్లి చెలకలపల్లి విలేజ్ ఆఫ్ చిన్నకోట మండల్. సో ఇటు లింగారెడ్డిపల్లిలా ఇటు ఎల్లాయిపల్లిలా 2 జాగాలల్లో డబుల్ బెడ్రూమ్లు కట్టడానికి కానీ ఈ ప్రొసీడింగ్ అనేది అప్పటి కలెక్టర్ వెంకట్రామరెడ్డి ఇచ్చిండు. సో ఏముంది దీంట్లో ఈ ఆర్డర్ లో అని అంటే చూడండి ఒకసారి. అకార్డింగ్లీ ద ప్రాజెక్ట్ అడ్మినిస్ట్రేటర్ R&R జాయింట్ కలెక్టర్ సిద్దిపేట ఇన్ హిస్ లెటర్ 5th above among others has informed that in view of urgency of Kaleshwaram project it is quite necessary for reallocation of proposed submerged villages. సో ఇది చాలా అర్జెంట్, కాళేశ్వరం ప్రాజెక్ట్ లో వీళ్ళందరికీ మునిగిపోతున్న వాళ్ళకి ఖచ్చితంగా మనం అర్జెంట్ గా వాళ్ళకి ఈ రియాలొకేట్ చేయాలని చెప్పేసి అండర్ అంతగిరి ప్రాజెక్ట్ he has therefore requested to sanction an amount of 7.86 crore 7.86 కోట్ల ఇన్ ఫేవర్ ఆఫ్ డిస్ట్రిక్ట్ పంచాయతీ రాజ్ ఆఫీసర్ డిపిఓకి సంబంధించి కూడా దీన్ని శాంక్షన్ చేసినట్టుగా. అట్లాగే 156 డబుల్ బెడ్రూమ్ మొత్తంగా అటు లింగారెడ్డిపల్లి ఇటు ఎల్లాయిపల్లికి సంబంధించి మొత్తం 156 డబుల్ బెడ్రూమ్లకు గాను ప్రపోజల్ వేయింది. వీళ్ళు రీహాబిలిటేషన్ రీసెటిల్మెంట్ కింద ఖాళీ సెట్ లింగారెడ్డిపల్లి అని చెప్పారు. ఇక 2013 యాక్ట్ అని చెప్పారు. 3/3/2018 for providing we came to a conclusion that initially to construct the rehabilitation resettlement colony with 156 houses at Lingaredipalli village. సో ఇంత క్లియర్ గా వాళ్ళు మీటింగ్ పెట్టుకొని కాన్ఫరెన్స్ పెట్టుకొని ఇది రీహాబిలిటేషన్ రీసెటిల్మెంట్ కింద వీళ్ళ డబుల్ బెడ్రూమ్ కట్టాలని డిసైడ్ చేసి ఇంత చేసి దీనికి నోడల్ ఆఫీసర్ కూడా నియమించి 5,04,000 ఒక్కటి సిన్స్ ద యూనిట్ కాస్ట్ ఆఫ్ హౌస్ ఒక్క ఇల్లుకు 5,04,000 రూపాయలు.
విచ్ ఈజ్ సిమిలర్ టు 2 BHK ప్రోగ్రామ్. వీళ్ళు ఏమన్నారు, సిమిలర్ టు 2 BHK ప్రోగ్రామ్ అన్నారు, కానీ 2 BHK ప్రోగ్రామ్ అని కాదు ఇది. సిమిలర్ టు 2 BHK ప్రోగ్రామ్ ఎట్లుందో దానికి సిమిలర్ గా వీళ్ళకు R&R కి సంబంధించిన కూడా కాలనీలో డబుల్ బెడ్రూమ్లు కట్టియాలన్నారు తప్పితే డబుల్ బెడ్రూమ్లు కాదు. మరి R&R అని చెప్పేసి ఇవంతా క్లియర్ గా మెన్షన్ చేశారు. దీనికి నోడల్ ఆఫీసర్ గా ఎవరు, డిస్ట్రిక్ట్ పంచాయతీ రాజ్ ఆఫీసర్ సిద్దిపేట ఈస్ హియర్ బై అపాయింటెడ్ యాజ్ నోడల్ ఆఫీసర్ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ 156 డబుల్ బెడ్రూమ్లు. ఆయన కూడా మనం ఆ విధంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇంత క్లియర్ గా ఉంటే ఒకసారి మన MRO గారు, ఇంకా చాలా ఉన్నాయి ఇలా చెప్పుకుంటూ పోతే ఇలా భాగవతం మస్తుగా ఉంది. ఇది ఒకసారి ఇగో 2 పడక గదుల ఇల్లు సిద్దిపేట జిల్లా మరియు డివిజన్ చిన్నకోట అని వీళ్ళకి ఒకటి నామకే వాస్తు ఒక పట్ట సర్టిఫికేట్ లెక్క ఇచ్చి పట్ట సర్టిఫికేట్ అయినా చూడరు ఒకసారి. ఫోటో వేసి సంతకం పెట్టి మేము MRO తరఫున ఎండార్స్ చేసి వీళ్ళకి డబుల్ బెడ్రూమ్ లోనే మెన్షన్ చేసి 2 పడక గదుల ఇల్లు నిర్మాణం అని చెప్పేసి తహసీల్దార్ కార్యాలయం నుంచి, తహసీల్దార్ వారి కార్యాలయం చిన్నకోట మండలం గారి ఉత్తర్వులు ఉంది కదా. అదే తహసీల్దార్ గారు మనకు ఫోన్ ఉంది, ఏమని చెప్పి చూద్దాం ఒకసారి. ఇగో ఇది కనిపించకపోవచ్చు ఫోన్ లో, బహుశా మీకు అక్కడ డిస్ప్లే చేస్తాను. ఈ విషయంలో అల్లిపూర్ రెవెన్యూ గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 955 యందు విస్తీర్ణం 2 ఎకరాల 7 గుంటలు అంతగిరి రిజర్వాయర్ నిర్మాణంలో భాగంగా ముంపునకు గురవుతున్నందున ఇట్టి భూమిని భూసేకరణ చేయుటకు గాను సంబంధిత పట్టాదారులకు పరిహారం చెల్లించి రికార్డు అందు ఇరిగేషన్ ప్రాజెక్ట్ గా నమోదు చేయనది, అంటే ఆల్రెడీ చేసినాము. అట్టి సర్వే నంబర్ 955 యందు 2 పడక గదుల ఇల్లు నిర్మించడానికి, క్లియర్ వినండి, ఇదే సర్వే నంబర్ లో 2 పడక గదుల ఇల్లు నిర్మించడానికి శ్రీయుత జిల్లా కలెక్టర్ సిద్దిపేట గారి నుండి ఈ కార్యాలయానికి, అంటే ఈ తహసీల్దార్ కార్యాలయానికి ఎలాంటి ఉత్తర్వులు రాలేదు. చూడరిగా తహసీల్దార్ కార్యాలయం చెప్పింది ఏంది, డబుల్ బెడ్రూమ్ నిర్మించమని, మాకు ఎలాంటి ఉత్తర్వులు రాలేదు అన్నది. కథం అవి డబుల్ బెడ్రూమ్ కాదు, డబుల్ బెడ్రూమ్ కట్టిమని అక్కడ నుంచి ఉత్తర్వులు రాలేదు. ఇక్కడ కట్టింది R&R కింద, గ్రాంట్ కింద ఇవి అక్విజిషన్ చేసిరు, R&R అని చెప్పేసి ఆడ బోర్డు పెట్టిరు. మరి ఇంత క్లియర్ కట్ గా R&R అని తెలుస్తున్నప్పుడు ఈ R&R కింద వీళ్ళందరికీ మిగతా ఊర్లలో మిగతా ప్రాజెక్టులలో R&R కింద ఇచ్చినట్టుగా వీళ్ళకు ఫుల్ ప్యాకేజీలు, 1 టైం సెటిల్మెంట్లు ఎందుకు చేయలేదు? గరిపట్టిలు బేస్ చేసుకొని ఒక్కొక్క ఇల్లు మాత్రమే ఎందుకు ఇచ్చారు? రేషన్ కార్డు ఉన్న ప్రతి వ్యక్తికి 18 years ప్లస్ ఉన్న ప్రతి వ్యక్తికి ప్యాకేజ్ ఇవ్వాలి కదా R&R ప్యాకేజ్ ప్రకారం. మరి ఈ భూసేకరణ చట్టాలు తెలవకపోతే కనీసం భూమి నివాసులు చాలా మంది ఉన్నారు. మీరు ఏ ఊరికి పోయినా సరే ఇవాళ రేపు అంత అవేర్నెస్ వచ్చేసింది. భూములు కోల్పోయి అలసిపోయి ఉన్నారు జనాలంతా. ఆడ ఊరు ఒక అమ్మ కూడా చెప్తుంది, మాకు అది ఆ ప్యాకేజ్ పైసలు రాలే, అవి రాలే, ఇవి రాలే, అంత క్లియర్ గా మాట్లాడుతున్నామే. అంత అవేర్నెస్ అయిపోయింది. అసలు ఏం చేస్తుంది భూసేకరణ ప్రభుత్వం, ఎట్లా ముస్తుంది అనేది జనాలకు అర్థమైపోయింది. మీ అధికారులకు ఎవరికైనా ఎలకపోతే ఈ ఎల్లాయిపల్లికి వచ్చి డబుల్ బెడ్రూమ్ల కడుకో గడి ఇల్లు కూలిపోయిన దగ్గరకు రారి, అట్లాంటి యువకులు నలుగురు చెప్తారు మొత్తం భూసేకరణ చట్టం గురించి. మీకు అర్థం కాకపోతే 1 గంట సేపు క్లాస్ వీక్కోరి ఏం చేయాలి నష్టపరిహారం అని. సో ఎక్కడ అక్కడ తెలంగాణలో నిజంగా ఈ ఎక్కడ పడితే అక్కడ చిన్నపిల్లలు ఇసుకల గూళ్ళు తవ్వుకొని కూల్చేసినట్టుగా ప్రాజెక్టులు ఎక్కడ పడితే తెలంగాణ తల్లి మీద భూమి మీద మొత్తం ఎక్కడ పడితే అక్కడ గోతులే, ప్రాజెక్టుల పేరుతోటి కాలువలే తవ్వి మొత్తం గుంతలమయం చేసేసి అందరి జీవితాలు ఆగా చేసింది గత ప్రభుత్వం. ఈ వచ్చిన కొత్త ప్రభుత్వం అన్నా మరి త్వరితగతిన ఈ సమస్యలు వాళ్ళ దృష్టికి పోతే ఈ సమస్యలు సాల్వ్ చేస్తారంటే వాళ్ళ దుకాణం వాళ్ళకే ఉంది. అటు మల్లన్న సాగరు, రంగనాయక సాగరు, అంతగిరి, కొండపోచమ్మ ఇట్లా ప్రతి ప్రాజెక్టు దగ్గర పెండింగ్ సమస్యలు ఎట్లనే ఉన్నాయి. నిర్వాసితులు ఇంకా గొడవ ఏడుస్తూనే ఉన్నారు. కలెక్టర్ ఆఫీసుల చుట్టూ ఇంకా తిరుగుతూనే ఉన్నారు. ఒకరికి అదస్తే అది రాదు, ఇదస్తే అది రాదు, అదస్తే ఇది రాదు. ఎవరి దగ్గర పోవాలో తెలియదు. గతంలో అధికారం ఎవరైతే అది ఎవరో చేసిరు మాకు సంబంధం లేదంటాడు. ఒక ఫార్మల్ వేయలేదు, నోటి మాటతోటి ఇవ్వాలి. ఇప్పుడు అంతా నోటి మాటతోటి డబుల్ బెడ్రూమ్ కట్టిరా, నోటి మాటతోటే పనులు చేసిరా, ఒక ఆధారం లెక్క పత్రం ఏమి ఉండదా ఇక. సో చూడండి క్లియర్ కనబడుతున్నాయి ఇండ్లన్నీ మునిగిపోయి. మొన్నటిదాకా పాపం ఆమె ఇక ఎట్లా నష్టపరిహారం వచ్చినట్లేదు, చచ్చిపోతామని వాళ్ళ ఊరోళ్ళు గుంజుకపోయి అడేసినట్టు ఒక ముసలామెను ఇళ్ళనే ఉంటా అంటే. ఇది ఎల్లాయిపల్లిలో, చిన్నకోట మండలం ఎల్లాయిపల్లిలో ఉన్నటువంటి పరిస్థితి. ఏంది ఇది ఎల్లాయపల్లి విలేజ్. నా పేరు తొట్ట నరసింహం. ఈ 26 ఇళ్లలో మాదొక ఫ్యామిలీ, మా 3 ఫ్యామిలీలు ఉంటాయి ఒక ఇంట్లో. అయితే ఏదైతే 2017-18లో ఈ 26 ఇళ్ళు R&R గ్రాంట్ కింద యాక్టివేట్ చేసారో, మరి అదే విధంగా ఇదే
40 కుటుంబాలు ఉంటాయి ఇట్లా 40 కుటుంబాలకు 26 ఇళ్ళు కట్టించి 26 ఇళ్లలో అక్కడ తోలి ఇవాళ ఒక్కొక్క కుటుంబంలో 4-5 ఉండే పరిస్థితి, అక్కడ ఉండని పరిస్థితి, ఇక్కడికి వస్తే ఇక్కడ ఉండని పరిస్థితి. మేము ఏంటంటే సిద్దిపేటలో అక్కడిక్కడ పోయి కిరాయిలకు అక్కడిక్కడ ఉంటున్నాం. ఆనాడున్న కలెక్టర్ వెంకటరామరెడ్డి, మరి మా ఇరిగేషన్ మంత్రి ఉన్న హరీష్ రావు, ఆర్డీఓ ముత్తంరెడ్డి గారు ఇది మాయమాటలు చెప్పి మభ్యపెట్టి మమ్మల్ని తప్పుదోవ పట్టించే విధంగా చేసి ఇవాళ మాకు ఇంత అన్యాయానికి గురి చేశారు. దీనిపైన ఇప్పుడున్న కలెక్టర్ గారికి నేను గత 2 నెలల 20 రోజులు అవుతుంది కంప్లైంట్ చేసి, మరి అతను ఏం చేసినంటే ఎస్డిసి దగ్గరికి వెళ్ళమన్నాడు. ఎస్డిసి దగ్గరికి వెళ్తే ఇప్పటికీ నెల రోజుల నుంచి తిరుగుతున్నా ఎలాంటి రెస్పాన్స్ లేదు. దానిపై కింద కూడా సమాచారం ఆర్టీఐ కింద సమాచారం అడిగినా ఒక దగ్గరికి వెళ్తేనేమో R&R గ్రాంట్ అంటారు, ఇంకొక దగ్గరికి వెళ్తేనేమో అవి 2 BHK కింద ఇచ్చినామని అంటారు. డబుల్ బెడ్రూమ్ లకు సంబంధించి మరి మాకు ఎలాంటి ప్యాకేజీలు కానీ ఎలాంటి కానీ రాలేదు. సేమ్ విలేజ్, పక్క విలేజ్ కొచ్చగుట్టపల్లి ఏదైతుందో ఉమ్మడి గ్రామ పంచాయతీ అది, దానికి ఇచ్చినట్టుగా మాకు ఇస్తామని చెప్పి మాయమాటలు చెప్పి ఇప్పటి వరకు ఏది కూడా ఇవ్వలే. దీనిపైన 26 ఇంట్లో ఎవరు అవుతున్నారో 40 కుటుంబాలు మేము కలెక్టర్ ఆఫీస్కి కానీ MRO ఆఫీస్కి కానీ ఆర్డీఓ ఆఫీస్కి కానీ వచ్చి ధర్నా చేస్తాం. ఏడికైనా హరీష్ రావు ఇవాళ ఉన్న స్థానిక ఎమ్మెల్యే హరీష్ రావు ఉన్నాడు, ఆయన క్యాంప్ ఆఫీస్ కూడా వచ్చి ధర్నా చేసే విధంగా మేము ప్రయత్నం చేస్తాం. మాణికరెడ్డి, శర్మ సారు, హరీష్ రావు వీళ్ళందరూ వచ్చి మమ్మల్ని మీ ఇండ్లు ఇస్తాం, పైసలు ఇస్తాం, ప్యాకేజ్ ఇస్తాం, అన్ని ఇస్తాం అన్నారు. 2 సార్లు భూమి వేయింది, ఒకసారి ఇల్లు వేయింది, ఒక్క ఇంట్లో 4 ఉన్నా గానీ ఒక్కటే ఇల్లు వచ్చింది. ఆ ఇల్లుకు మాకు రోజులు ఆడాయన. ఆ ఇల్లు ఎందుకు వచ్చేందుకు రాకేందుకు మాకు ఆ ఇల్లు గంట పెద్ద ఇల్లు వేయినాక ఉన్న భూములు మళ్ళా పోతుంది భూమి. ఇప్పుడు గేట్ల కింద వేయింది కాక మళ్ళా 7 ఎకరాలు ఉంటే మళ్ళా పోతుంది, మళ్ళా కాలువకు అని పోతుంది. ఇక మరి మేము ముందు మా ఊరు పెట్టుకొని సత్తం హరీష్ రావు ఇంటి ముందరికి పోయి ఇప్పుడు మళ్ళీ ఆయన గెలిపించారు. ఆయన గెలిపించినావు, ఏమైనా గెలిపించినావు, ఆయన బొందలు పెట్టినావు, ఈయన బొందలు పెట్టినావు. మీరు ఏమైనా గెలిపించినా ఏం న్యాయం లేదు. రైతు బంధు అందరికి మాపి, మాకు రైతు బంధు మాపి లేదు. 6 నెలలకు ఒకసారి ఆ పైసలు ఎత్తామని ఆ విలువ ఈ విలువ ఏది లేదు. భూములు చిలకలు ఏం లేకుండా అయినాయి కాబట్టి లేవు, ఇల్లు లేవు, ఏది లేవు. ఒకటనే చేయకపోయింది, ఒకటి చేయండి. మాకు ఏమనిపిస్తాయి, పక్కూరికి ఇచ్చినట్టు ఇస్తారా ఇయ్యరా? పక్కూరికి ఇచ్చినట్టు ఇయ్యరా? పక్కూరికి ఇచ్చినట్టు ఇస్తామన్నారు, ఇయ్యలేరు. అట్లా ఇయ్యలేరు, ఇట్లా ఇయ్యలేరు. ఇప్పుడు కొడుకులు ఉంటే కొడుకులు ఒకడు, నేను ఒకడు మంచిగా రేపులు వేసుకుని అక్కడ గాయింటి కాడ ఓడినాడు, గాయింటి కాడ ఓడినాడు. నేను ముసలి దాన్ని బెడ్రూమ్ వేస్తాను, ఇలా కత్తాల కడ మెసలు వస్తుంది. ఏం పనులు చేసుకో అమ్మా, ఏం పనులు చేసుకొని బతుకుతారమ్మా మీరు అందరూ? మరి హైకిల్ పోదామన్నా శాతం అయితే లేదు. మరి అప్పుడు ఇంటికి ఇంత అని పైసలు రాసిర్రు, ఇండ్లు కొలుసుకపోయారు, బాత్రూములు కొలుసుకపోయారు, ఇంటి ముంగట చెట్లు కొలుసుకపోయారు, రాసుకపోయారు. 3 కడి మన్ను లేదు. మా మీద ఇంత మన్ను పోసిండు. మరి రాకున్నా గానీ మేము అదే చెర్ల మునిగిపోదు కదా, వానికి అంగాలం అవు కదా, బతకపోనా? ఇప్పుడు అన్ని బాత్రూమ్ల కాడికే కొలుసుకపోయిండు. ఇంటికి ఇంత అని లిస్ట్ కూడా వచ్చింది, అన్ని వేయినాయి, వాగుల వేయినాయి, ఆ చెర్లు వేసిండు, మమ్మల్ని వాగుల తోలిండు. ఇప్పుడు మా బతికేంది? ఇప్పుడు ఇంత తెల్లొచ్చా నువ్వు ఏడుంటో ఉండిపోమని కొడుకు అనబట్టి నేను ఏం చేయాలి? ఏం ఉండాలి? ఉన్న డబుల్ బెడ్రూమ్ మొత్తం అన్ని ఉరుకుతాయి బట్టి అవి ఏవో ఇచ్చిన కాడికి చదువుకుందామంటే అవి కూడా సక్కాలేవు. అవి కూడా సక్కాలేవు. అవి ఇంత ఊరితే ఎటు పోతామో ఎక్కడ పోతామో, అక్కడ చెర్ర ఇక్కడ ఏం పేరేనా? మా పేరు రాములు. రాములు, ఎంతమంది మీ ఫ్యామిలీ? ఎంతమంది? ఎన్ని డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయి? మేము 4 అన్నదమ్ములం. అయ్యో, పెద్దన్న, నడిపన్న, చిన్న, నేను 4 ఉంటాం ఒక ఇంట్లో. ఒకటే 4 ఉన్నారా? అప్పుడు మా ఇల్లు పెద్దగా ఉన్నది కాబట్టి మేము అక్కడనే ఉన్నాం 4. మా అన్నలో పెళ్ళి కొన్ని సంవత్సరాలు అవుతుంది, నా పెళ్లి 20 సంవత్సరాలు అవుతుంది. అక్కడ రూమ్ పోయేటప్పుడు అప్పుడు ఏమన్నారు అంటే ఇండ్లు పోతున్నాయి, అందరికి డబుల్ బెడ్రూమ్లు వస్తాయి, లేని వాళ్ళకు పెళ్లి అయిన వాళ్ళకు, పెళ్లి కాని ఆడపిల్లలు ఉన్న వాళ్ళకు 200 గదాల జాగిస్తా అన్నారు. ఈ ఇంట్లో కుటుంబాలకి ఒక డబుల్ బెడ్రూమ్ ఇస్తా అన్నారు. పెళ్లి అయిన వాళ్ళకు, పెళ్లి కాని వాళ్ళకి 250 గదాల జాగిస్తా అన్నారు. జాగా లేదు, ఇంట్లో ఒకటే ఫస్ట్ రేషన్ కార్డు ప్రకారం ఇస్తా అన్నారు. రేషన్ కార్డు ప్రకారం ఉన్న ఇల్లు పోతుంది అనే టైంలో నా పెళ్లి 20 సంవత్సరాలు అవుతుంది.
నాకు రేషన్ కార్డు ప్రకారం అని మళ్ళీ గరిపాటి ప్రకారం చేసేది. గరిపాటి ప్రకారం చేసినప్పుడు మా సార్ల దగ్గరికి పోతే నేను ఒక కూలి పని చేస్తుంటే అక్కడ గడ్డపర బట్టి తవ్వేటప్పుడేమో భుజాల మీద చేతులేసుడు, చేతుల చేయలేసుడు, మట్టి సార్ అంటే ఏం కాదురా బాబు నేను మట్టి పని చేసి అన్నారు. నాకు ఇల్లు లేదు సార్ అని కాలు మొక్కపోతే పక్క జరుగురా నువ్వు చెప్తారు. ఇలా ఇవ్వాలి సార్ మమ్మల్ని పట్టుకుంటారు. ఇప్పుడు నీ ఇక్కడ వచ్చి డబుల్ బెడ్రూమ్ అక్కడ గుడిసేసుకొని ఉన్నా. మా అన్నలు అంతా కిరాయికి ఉన్నారు. నేను కిరాయికి ఉన్నామంటే నాకు ఎక్కడ ఇల్లు లేదు. అక్కడ కూలిపోయేకనే పాములు తేలేస్తున్నాయి అంటారు. నాకు ఒక ఇల్లు ఉన్నది. ఆ ఇంట్లో ఉన్నామంటే చుట్టుపక్కల మొత్తం వెళ్ళొచ్చారు. నేను ఒక్కరిని అక్కడ ఎట్లున్నారు సార్. ఇప్పుడు నన్ను పట్టించుకునేటోళ్ళు నాదుడే లేడు. నాకు అక్కడ పైసలు వస్తాయి అన్నారు. పైసలు లేవు. ఆ పైసలు వస్తానన్నా మర్చిపోయింది. చిన్న రేగులేసి ఉన్న రూమ్ వేసుకునే ఉంది. అది కూడా లేదు. ఇక్కడ ల్యాండ్ వేయింది. ఒక 8 ఎకరాల ల్యాండ్ వేయింది మన నలుగురు పొత్తుల కెనాల అర్ణపూర్ణ డ్యామ్ లా. ఈడ వేయిందని అంటే ఇల్లు కూడా వేయింది. ఇల్లు వేయిందంటే మళ్ళీ ఇది వేయిందని అక్కడ జాగా కొనుక్కున్నాం. మేము నలుగురు అన్నదమ్ములం కలిసి ఆడ కొనుక్కున్న కాడ ఈ 12 పైప్ లైన్ మళ్ళీ అన్నకెళ్ళి అక్కడ ఒక 26 కాల బాయి తాగితే కూడా సంతానకి వెళ్ళిపోతుంది అంటారు. అక్కడికి వచ్చి అబ్జెక్షన్ చేసిర్రు. మరి 2 సార్లు వేయింది సార్ బావి పోవద్దని మేమంటే బావి పోతుంది అన్నకెళ్ళి అంటారు. అక్కడికి వచ్చి ఆపేరు. ఇంక ఇప్పుడు మాకు ఏది లేదు, పైసలు లేవు, ఏది లేదు. మమ్మల్ని ఎట్ట బతుకుంటారు సార్. ఇక్కడ భూమి బాయా, అక్కడ భూమి బాయా. నా బిడ్డలు పెళ్లిలకు వచ్చారు. పెళ్లి లేదంటే నాకు బిడ్డలు ఉన్నాను. బిడ్డలు ఎట్లా చేసుకుంటారు. ఇప్పుడు మా పరిస్థితి ఏంటి సార్. ఈ గవర్నమెంట్ అన్నా మమ్మల్ని పట్టించుకోవాలని. మీ పేరేం పేరు? నా పేరు సాయిలు, నిమ్మల సాయిలు. నిమ్మల సాయిలు గారు. మాది ఎల్లాయిపల్లి విలేజ్. మన అన్నపూర్ణ రిజర్వాయర్ కింద బ్యాక్ వాటర్ మాకు ముప్పు ఉన్నది. మాది చిన్నకోట మండలు, ఎల్లాయిపల్లి గ్రామం. మాకు ఫస్ట్ మొదలు పెట్టింది హరీశ్రావు గారు కానీ ఎవరు ఇక్కడ ఉన్న స్థానిక నాయకులు కానీ మాకు చెప్పింది ఏంటంటే మీరు ఇప్పుడైతే ఇండ్లు తీసుకోండి, మీకు అన్ని బెనిఫిట్స్ కొత్తగుట్టపల్లి కానీ అంతగిరి కానీ ఎట్లా ఇచ్చామో అదే రకంగా మీకు కూడా ఇస్తామని అందరికీ వాగ్దానం చేసిండు మా హరీశ్రావు గారు. అప్పుడు ఆయన మంత్రివర్యులు ఉన్నారు. ఆయన గవర్నమెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి మేము కూడా నమ్మినాం ఇస్తాడు కావచ్చు. మా సార్ దగ్గర నీళ్లు దగ్గరకు వస్తాయన్నాడు. ఒకప్పుడు ఏమన్నాడంటే ఒకసారి ఏమో 500 మీటర్ దూరం ఉంటాయి అన్నాడు. మీకు దగ్గరకు వస్తే ఇస్తా బిడ్డ అన్నాడు. దగ్గరకు వస్తే ఇప్పుడు దగ్గరకు వచ్చింది. మరి ఇప్పుడైనా నీళ్ళు దగ్గరకు వస్తే ఇస్తానా అంటే అప్పుడు ఇస్తాను ఆల్రెడీ మీకు ఇస్తామనే ఇలా ఒకటి మమ్మల్ని ఇళ్ళకి పోయేటప్పుడు మీకు అన్ని బెనిఫిట్లు ఇస్తా మీరైతే బాగుండే అని చెప్పి మాట్లాడింది. ఇక్కడ నాయకులు మా సర్పంచ్ కావచ్చు కానీ మా ఎంపీటీసీ కానీ మా ఎంపీపీ కానీ వీళ్ళందరూ ఇక్కడ వచ్చేసారు. మా వీళ్ళందరూ చెప్పిరండి అప్పుడు. సరే మీరు ఇప్పుడైతే ఓన్లీ మీకు పాములు అవి వచ్చినాయి. ఆల్రెడీ మీకు నీళ్ళు దగ్గరకు వచ్చినాక పాములతో రోజు ఇబ్బంది. వాళ్ళకి పాములతో తీసుకపోయి మేము కెమెరాలో చూపించడం కూడా చూపిస్తే వాళ్ళు ఏమన్నారంటే సరే మీకు ఇవన్నీ ఇబ్బంది ఉంది కదా ఇప్పుడైతే మీరు ఇల్లు తీసుకోండి, మీకు ఇప్పుడు తర్వాత మీకు అన్ని బెనిఫిట్లు మీకు ఇస్తామని మాకు హరీశ్రావు ఇంటికి పిలిచి అందరికి చెప్పిండు. 100 మంది మాకు మేము మొత్తం చిన్న పిల్లలు అందరం కలిపిపోయినాం. వాడికి అందరూ చెప్పిండు. మేము అదే నమ్మినాం. ఇప్పటి వరకు కూడా నమ్ముకుంటా వచ్చినాం. ఎన్నిసార్లు పోయినా కానీ ఇక వేద్దామన్నారు. లాస్ట్ వాళ్ళ గవర్నమెంట్ పోయింది. మరి మాకు ఎలాంటి నష్టపరిహారం ఇవ్వలేదు. మా డిమాండ్ ఏంటంటే మాకు నష్టపరిహారం ఇవ్వాలి. ఇప్పుడు కొత్తగుట్టపల్లికి ఎట్టించారు మాకు కూడా అట్లాంటి బెనిఫిట్స్ ఇవ్వాలి. ప్రతిదీ మీకు 18 ఏళ్ళు నిండిన వాళ్ళకి ఇస్తామన్నారు. పెళ్లి గారు ఒంటరి మహిళలకు ఇస్తామన్నారు. మాకు ఇళ్లకు మాకు ఎక్స్చేంజ్ ఎంత ఉన్నదో మాకు అలాంటి డబ్బులు కూడా చెప్పారు. మాకు ఎంతైనా వాళ్ళకి మొత్తం ఉన్నది. అది మా దగ్గర కూడా ఉన్న పేపర్ స్టేట్మెంట్లు ఉన్నాయి, మాకు అన్ని ఉన్నాయి. అదే రకంగా మాకు అన్ని బెనిఫిట్లు ఇవ్వాలని మేము కోరుతున్నాం. గవర్నమెంట్ ఇప్పుడు ఈ గవర్నమెంట్ అయినా సరే మాకు న్యాయం చేయాలి. మా ఇంట్లో వదిలిపెట్టేది ఒక్కటే ఇంట్లో. ఇప్పుడు ఒక ఇంట్లో మా ఇంట్లో మేము మా అన్నంలో పెద్ద ముగ్గురం. నాకు 2 పిల్లలు, నా అన్నకు ఒకనే 2, ఒకరికి 3. మేము ఇంతమంది పిల్లలు మా ఇంట్లో మేము ఎక్కడ ఉంటాం. ఇచ్చినే మాకు రెండు అది గరిపట్టి ప్రకారం ఇచ్చారు. గరిపట్టి ప్రకారం ఇస్తే మేము 2 ఇళ్లలో ఇంతమంది ఎట్లుంటారు మేము అప్పుడే ప్రశ్నించాం. దీనికి హరీశ్రావు ఒకసారి ఇక్కడ మీటింగ్ పెట్టి ఎల్లాబల్లో మీటింగ్ పెట్టి కూడా అరే సర్పంచ్ మహేందర్ వీళ్ళకి అన్ని చూడు ఎన్ని ప్లాట్లు అయితే వాళ్ళందరికీ చూపిద్దాం 10 రోజులలో వాళ్ళు అలా చేయాలి ప్లాట్లు అని చెప్పిండు. అది ఎటువైంది ఇప్పటికి 2 years అయింది దాదాపు 10 రోజులు అది ఇన్ని రోజులు అవుతుంది. వీళ్ళందరూ వాళ్ళందరూ ఉన్నారు. అందరూ కూడా చెప్పిన మాటనే మేము ఒక్కటి చెప్పేది ఏం కాదు అక్కడ. కాబట్టి మాకు న్యాయం చేయాలని ఈ గవర్నమెంట్ అయినా మేము ఇళ్ళకి పోయి ఆక్యుపై చేసుకుని ఉండే పరిస్థితి ఉందా? అక్కడ ఏమన్నా అంటే ఆక్యుపై ఎక్కడ వేసుకోవాలి మనుషులు లేకపోతే ఇళ్ళకైతే ఇల్లు కూలిపోతున్నాయి. అన్ని కూలిపోయాయి. ఇప్పుడు ఎట్లా ఇక్కడ మేము అందరూ రోజుకు ఒక మాకు అందరు పంచాలు మాకు ఒక్కొక్కరికి నువ్వు ఇంట్లో ఉంటావా అది అడుగు మీరు ఊటారు కదా అలాంటి ఇల్లు మా ఇళ్ళకు దగ్గర మా ఇల్లు లాస్ట్ ఉంటాయి. మరి వాళ్ళు భూసేకరణ చేసేటప్పుడు ఖచ్చితంగా మునిగిపోతాయి. ఖచ్చితంగా మునిగిపోతేనే కదా విభారాలు ఎందుకు పెట్టారు. మరి విభారాలు అంటే బిలో విభారాలు మా ఇల్లు ఫస్ట్ ఒకటి సార్ ఇక్కడ ఫస్ట్ చెప్పింది ఊరు మొత్తానికి చెప్పారు. ఊరు మొత్తానికి కూడా ఆల్రెడీ డబ్బులు చెప్పారు. అమౌంట్ ఎంత వస్తుందని చెప్పారు. అందరూ ఆశపడ్డారు. అందరూ ఆశపడ్డాక మళ్ళీ ఒకటి హనుమాన్ ఉంటాయి, హనుమాన్ టెంపుల్ ఉంటుంది మా దగ్గర.
హనుమాన్ టెంపుల్ వాళ్ళకి పోతాయని చెప్పారు. ఇన్ని రకాల వాళ్ళ ఎస్టిమేషన్ ఏంటో వాళ్ళ అధికారులు ఇట్లా చేసారు. అధికారులు వచ్చి ఇక్కడ పేపర్ అనౌన్స్ చేసారు వాళ్ళే వాళ్ళ. సో మొత్తానికి ఇప్పుడు మిగతా ఊర్లకు ఇచ్చినట్టుగా మీకు 6.5 దాకా ఇవ్వాలి. మిగతా కుటుంబాలకు కూడా వీలైతే ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇస్తారా, ఏమి ఇస్తారో వాళ్ళకి ఇవ్వాలని చెప్పి అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలి. మాకు నష్టపరిహారం ఇళ్ళకు మన ఇళ్ళకు ఎంత వాళ్ళు అన్న స్ట్రక్చర్ అంతా కొలుచుకున్నారు వాళ్ళు ఆల్రెడీ అనౌన్స్ చేశారు. డబుల్ బెడ్రూమ్ ఇచ్చేంత ప్లేస్ ఉందా ఇక్కడ? మిగతా వాళ్ళకి కూడా ఇచ్చేంత స్కోప్ ఉందా? ఉన్నది వాళ్ళు చూసుకుంటే దొరుకుతుంది. వాళ్ళు చూస్తే దొరుకుతుంది. ఇక్కడ అర్థం ఇంకోటి అట్లా మాకు కావాల్సింది మాకు ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ లో మాకు న్యాయం చేస్తారని మేము రేవంత్ రెడ్డి గారిని మేము కోరుకుంటున్నాం. మేము 4 అన్నదమ్ములం. మాకు చెప్పింది ఏమన్నారంటే ఫస్ట్ మీకు ప్యాకేజీ 4 మీ పిల్లలకి ఇస్తాం, డబుల్ బెడ్రూమ్లు 4కి ఇస్తాం. సరే డబుల్ బెడ్రూమ్ ఇవ్వకపోతే అక్కడ మా తమ్ముళ్ళు ఉంటారు కదా, తమ్ములకు మీకు 2 గుంటల జాగా ఇప్పిస్తాం. నా బిడ్డలు అన్ననే పెద్దోళ్ళైనా అన్ననే పెళ్లి చేసిన వాళ్ళకి కూడా ప్యాకేజీ ఇస్తాం అని అన్ని ఒప్పుకున్నారు. ఊరంతా రాసుకున్నారు. ఊరంతా తిరిగిన హరీష్ రావుతో తిరిగినాం, వాళ్ళు మన వెంకటరామరెడ్డి అందరూ మొత్తం టోటల్ గా 5-6 సార్లు దింపారు. తిరిగినాక మేము కూడా కొన్ని సార్లు తిరిగినాం. లాస్ట్ ఫైనల్ ఏమన్నారంటే మీ ఇండ్లు కాడికి నీళ్లు రావు, మీ ఇండ్లకు మేము పైసలు ఇయ్యం, ఆ కట్టిన ఇండ్లకు మీకు గరిపెట్టితోనే కట్టినాం, మాకు ప్యాకేజీ దీని మాకు డబుల్ బెడ్రూమ్ ఇయ్యలే, ఏది ఎవరికి లేని వాళ్ళకి ఇచ్చినట్టు ఇయ్యలే. ఇవి ఎందుకని ఏమి ఇచ్చారంటే నీకు గరిపెట్టి ఒకటే సార్, మేము మా ఇంట్లో మేము 4 బతున్నాం, ఒకటే కుటుంబం పోతే ఏర్పడుతుంది ఇంట్లో. ఆల్రెడీ దానికి కూలిపోలే ఏం పోలే. మేము రూములు తలుపులు పెట్టుకొని సుతున్నాం. ఇప్పుడు కిరాయికి ఉంటుండ్రు అలా సుత మేము అందరం సంసారం చేసిందే. ఆల్రెడీ మేము అది మాట్లాడారు. అయితే ఇక్కడికి వెళ్ళగొట్టడానికి ఏమైందంటే మేము అక్కడ పాములు తెల్ల బాగా వచ్చినాయి. నీళ్ళు వచ్చినాక దీని సంగతి ఏంది, మానవులు అందరూ పోయినారు అక్కడికి. బిడ్డ మీరు అందరూ పోయి అక్కడ ఉండరు, మీ ఇంట్లోకి నీళ్ళు వస్తే ఒకవేళ ఇంట్లోకి పైసలు ఇస్తాం, ఒకవేళ నీళ్ళు రాలేదనుకో మేము నీళ్ళు ఇక్కడ మీ ఇంట్లో కొలగొట్టాం, మీకు ఏం ముట్టుకోము, మీ ఇండ్లు మీకే ఉంటాయి, మీ జాగాలు మీకే ఉంటాయి. ఆ జాగా ఎవరికో పట్టా ఉన్నది వెనకట ఎవరికి ఉన్నాయి సార్ పట్టాలు, వాళ్ళకన్నా ఉన్నాయా? ఎవరికో ఉంటాయి. అది ఆ జాగా నమ్మించి మోసం చేసిర్రు. సరే మేము కావాలి. ఇప్పుడు 4కి ఒక్కటే వచ్చేయడా ఒక్కదానా నేను ఉంటున్నాను. వానికి ఇప్పుడు మా చిన్నోడు మాట్లాడిండు కదా, వానికి లేదు ఇంకో తమ్ముడికి కిరాయి ఉంటుండు, ఇంకో తమ్ముడికి కిరాయి ఉంటుండ్రు. వీళ్ళందరికీ చాలా ఇబ్బంది ఉన్నది. ఇక మేము దీన్ని ఒక్కలం ఎట్లా మెసలు. ఇప్పుడు 4 కుటుంబాలు ఆడ మెసిన దానికి మీరు కావాలంటే ఆడికి పోయి మీరు ఎవరు చూసినా మనం దానికి తప్పుగా మనం మాట్లాడము. మనం ఆ ఇల్లంతా తిప్పుకుంటూ చూసినా కానీ ఎట్లా ఉన్నాయి దాని కథ ఎట్లేదు అనేది కూడా అక్కడ ఆల్రెడీ కనబడుతుంది. మాకు ఎలాంటి 1 రూపాయి ఇవ్వలేదే, 1 రూపాయి మాకు అందలే. ఖాళీ ప్యాకేజీ పైసలు అవన్నీ కాగితాల మీద మాకు ఫస్ట్ చూపించారు. చూపించి సుతా మాకు ఆ డబ్బులు అని మళ్ళీ అందజేయలే. ఇక రావు బిడ్డ మీకు పైసలు, అక్కడికి వెళ్ళిపోర్రి, మీరు ఇక్కడ ఉంటే ఇక బాగుపడరు, ఏదో జరిగింది మాకేం మేము ఎవరు ఇస్తలేము. ఇస్తామన్నారు ఫస్ట్, ఇస్తామన్నారు. ఇంటింటికి కాగితం ఆల్రెడీ లీస్ట్ ఉంటాయి ఎవరి దగ్గర, మా వాళ్ళ దగ్గర ఉంటాయి. ఆ పైసలు ఇల్లు గిన్నె వచ్చినాయి అని లీస్ట్ పైసలు చూస్తే వచ్చినాయి, లీస్ట్ కు గిన్నె వచ్చినాయి అని చెప్పిండ్రు ఆల్రెడీ. అవి చూస్తే కాగితాలు చూస్తే ఉన్నాయి. అవి చూస్తే మాకు ఆ పైసలు అందజేయలే. హరీష్ రావు అన్నాడు బిడ్డ ఈ పైసలు రావు. సరే అది మళ్ళా గవర్నమెంట్ ఎట్లా మాకేం తెలియదు, అది గర్రకు తెలుసు. ఆ వెంకటరామరెడ్డి ఏం చేసిండు, ఎవరు ఏం చేసిర్రు, అది మాకు ఎవరికి ఇలాంటివి అర్థం కాదు. పైసలు మాత్రం వచ్చినాయని చెప్పారు, పేపర్లో చూసు. సరే ఈ గవర్నమెంట్ అన్నా న్యాయం చేస్తుందని కోరుకుంటున్నాం. పైసలు ఇస్తామమ్మా అని సంతకం చేపించుకున్నాడు అక్కడే ఆ కోటరు కాడ. మొక్కలు మంటే వచ్చినాయి బాకెట్ తో ఎత్తిపోసుకొని వీళ్ళందరూ వచ్చి నేను ఎన్ని చచ్చిపోతానని వచ్చిన అందరు తిడితే ఇస్తానన్నాడు. అబద్ధం ఆడి మరి ఇంకేం చేయాలి ఫంక్షన్ ఎట్లున్నది పరిస్థితి మాది. మేము శాలలో ఒకేమి లేదు, భూమి లేదు, జాగా లేదు. 4 గుంటల జాగా ఉన్నాయాడ, ఇల్లు ఉన్నది. ఒక ఇల్లే ఇచ్చిండు, ఫ్యామిలీ పైసలు ఇవ్వలే, పిల్లలు ఎదిగిన లగాలకి ఇస్తానన్నాడు, అన్ని ఇస్తానన్నాడు. ఇల్లు పైసలు దాని పైసలు ఏది లేదు, 1 రూపాయలు అట్టుకనే తెగిండు. సత్యనారాయణ ఏం చేసిండు మమ్మల్ని, మేము నమ్మినాం సారు. 26 మంది పోయినాం, సంతకం చేయంగా కూడా కలకల అనుకుని చేసినాం. ఏమో ఇస్తారు కానీ ఇస్తారు కానీ ఓపుకలేని ఒకడు అన్ని మమ్మల్ని బొంకిచ్చి బోర్లు వేసి బొంద పెట్టారు. ఇక బొంద పెడతానన్నా ఇంకొక పరి బాంబెత్తి అయిపోవు అంతే. ఉన్నదంతా పోతాం కదా, ఆ బాంబులు వాళ్ళే సావలే, ఇల్లు పరులు పెట్టినా కానీ సావలే. అంటే ఈ బతుకు బతుకు అంటే సత్యనారాయణ కాదా, ఇంకో బంగారం వాళ్ళే.
అయితే మొత్తం అదిలినాయి సారు, ఇండ్లు ఏం లేకుండా ఆశ లేకుండా అదిలినాయి, పర్రెలు పెట్టినాయి. పర్రెలు పెడితే మొత్తం కప్పు పోతే సుతా మేము సిమెంట్ తీసుకొచ్చుకొని మేము మళ్ళా స్లాబ్ నేర్పుకున్నాం, గోడలు పెట్టుకున్నాం. మాకు ఒక్క రూపాయి ఇయ్యక మేము అనంగా తిరగంగా మీకు ఇయ్యం అని కాసార పల్లె కడుసుతో 5 లక్షలు ఇచ్చిన సారు. 5 లక్షలు వాళ్ళకి ఇచ్చినప్పుడు మేము గింత బాయి గీనే ఉంటది, మా బతికేంది, మా లెక్కేంది. ఇక్కడికి వచ్చే ఈ డబల్ బెడ్రూమ్లకు వచ్చిన సంది మమ్మల్ని పట్టించుకున్నాం, నాదుడే లేదు. మాకు నీళ్లు సుతా సరిగా అత్తలేవు. ఎప్పుడో ఆ కరెంట్ ఉన్నప్పుడు అది నీళ్ళు వస్తున్నాయి. ఇక్కడ 26 ఇండ్లు అంతా చరిత్ర ఎక్కడా లేదు సారు. మమ్మల్ని ఏం పట్టించుకుంటారు? మమ్మల్ని అక్కడ ఉన్నప్పుడు మా ఇండ్లు దగ్గర దాకా నీళ్ళు వచ్చినాయి, పావులు వచ్చినాయి. పావులు చూడబుద్ధి కాక మేము పిల్లల్ని కిందేసుకొని పడుకుంటే పావులు ఎత్తే భయపడి మేము అందరం లేచి నిలబడి పావులు ఎత్తే మా పరిస్థితి ఏందని మేము హరేశ్వరరావు దగ్గరికి పోతే, అమ్మ మీరు డబుల్ బెడ్రూమ్ లో పోరి, మీ రూలే మీకు పైసలు వస్తాయి, మీకు ఎటు అని మాకు అన్ని ఆశ కల్పించి మాకు అన్నకే వెళ్ళేటట్టు చేసి మీకు పైసలు వస్తాయి, మీకు దిన్ని పైసలు పావులు పైసలు వస్తాయి, ఇండ్ల పైసలు వస్తాయి అని అన్ని చెప్పి కాగితం మీద రాసి మాకు ఆశ చూపించి మాకు ఒక్క రూపాయి లేకుండా మమ్మల్ని జోడు చేతుల ఒక్కొక్క ఇంట్లో 3-4 కుటుంబాలు ఉన్నాయి సారు. అలా పిల్లలు ఎట్లా బతకాలి, ఆ కుటుంబాలు ఎట్లా బతకాలి, మేము ఎట్లా బతకాలి? మాకు తెల్లారు లేస్తే మాకు ఒక గండం అవుతుంది, మాకు గండం అవుతుంది సారు. ఏ ప్రభుత్వం లేనప్పుడు ఈ ప్రభుత్వం అన్న మమ్మల్ని పట్టించుకోరా? మేము ఏందన్నట్టు మేము చేస్తలేమా? చెప్పు, మమ్మల్ని పట్టించుకోవాలని కోరుకుంటున్నాం. ఇగో 26 ఇండ్లకు మాత్రం న్యాయం చేయాలి. చూసారు కదా వాళ్ళని ఇట్లా ముట్టుకుంటే ఎమోషన్ ఎట్లా తన్నుకొస్తుందో వాళ్ళకి. అంటే వాళ్ళ బాధ, వాళ్ళ ఆవేదన అనేది అట్లా వెలగక్కున్న పరిస్థితి. సో వాళ్ళని కనీసం మాట్లాడించిన నాదు లేదు, మీ బాధలేంది, మీ కష్టాలేందని చెప్పేసి అక్కడ తీసుకుపోయి ఫస్ట్ ఏమో ఈ R&R కింద మీకు అక్వైర్ చేస్తున్నాం, మీకు డబ్బులు ఇస్తామని చెప్పేసి ఒక లిస్టు, అంటే ఒక రేట్ చార్ట్ కూడా వీళ్ళు డిసైడ్ చేసి వాళ్ళ కంపెన్సేషన్ సంబంధించిన లిస్టు కూడా ఇచ్చి, సరే వస్తే అనుకున్న టైంలో మీది మునిగిపోదు, ఒకవేళ మునిగిపోతేనే ఇస్తామని చెప్పేసి మళ్ళీ ఆపేసి రంగనాయ మన అన్నపూర్ణ రిజర్వాయర్ నిండిదాకా చూసి ఆ నీళ్ళు వచ్చిన తర్వాత పాములు తేలొచ్చేదాకా కూడా వాళ్ళని అక్కడ నుంచి తరలించకుండా పాములు తేలొచ్చేదాకా చూసి అయ్యా మేము బతుకులేదని చెప్పేసి హరీష్ రావు దగ్గర పోతే అప్పుడు ఆ డబుల్ బెడ్రూమ్ మీ గురించి కట్టించడం, మీరు ఇప్పుడైతే ఓరి అని చెప్పేసి ఆగమా కాల్ చేసే విధంగా చేసిన పరిస్థితి. సో చూస్తున్నాం కదా వాళ్ళంతా పొట్ట చేతం పట్టుకొని ఎక్కడికో బతుకుదేరు కోసం పనులు పోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే భూములు కూడా మొత్తం కోల్పోయారు వాళ్ళు. ఆడ ఉన్న ఇండ్లు వాయే, ఆడ జాగలు వాయే. కొంతమంది అయితే పాపం ఇందాక ఆయన చెప్పాడు కదా, 4 అన్నదమ్ములు ఉండడానికి ఒకటే డబుల్ బెడ్రూమ్ ఇచ్చారు, అందరికి పెళ్లిడికి వచ్చిన కూతురున్నారు. సరే అని ఎక్కడో ఆ పోయిన భూమితోటి ఇంత 4 రూపాయలతో 2 ఎకరాలు ఎకరమో కొనుక్కుంటే ఆ ఉన్న జాగాలకు కూడా పైప్ లైన్ పోయి, సో అట్లాంటి దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. ఒకసారి ఈ ఎల్లాయిపల్లి గ్రామంలో ఈ 26 డబుల్ బెడ్రూమ్ లో ఉన్న కుటుంబాలు ఏవైతే ఉన్నాయో, మొత్తంగా 40 కుటుంబాలు ఏవైతే ఉన్నాయో ఆ 40 కుటుంబాలను ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో గత ప్రభుత్వం చేసింది కదా అని చెప్పేసి కొత్త ప్రభుత్వం దాన్ని ఉదాసీనంగా చూడాల్సిన అవసరం లేదు. సో కొత్త ప్రభుత్వం అయినా కనీసం వీళ్ళకి ఈ పునరావాసంలో ఇంకా మిగతా వాళ్ళకు కూడా పునరావాస కల్పన చేసి వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ కట్టించి అట్లాగే వాళ్ళకి ఇస్తామన్న R&R ప్యాకేజ్ కనుక ఇస్తే వీళ్ళకి కాస్త మేలు చేసిన వాళ్ళు అవుతారు. సో మొత్తంగా వీళ్ళ బాధ మాత్రం చాలా వర్ణాతీతంగా ఉంది. సో ఇక్కడే మునిగిపోయినటువంటి ఇండ్లను కూడా మనం ఇందాకనే చూసినాం. మొత్తంగా ఈ చిన్నకోడూరు మండలం ఎల్లాయిపల్లి గ్రామానికి సంబంధించి మిగతా అన్నపూర్ణ రిజర్వాయర్ లో మిగతా ఊర్లకు కొచ్చగుట్టపల్లి కానీ మిగతా ఊర్లకు కానీ ఎట్లయితే ఇచ్చారో వాళ్ళకి ఇచ్చిన విధంగానే మాకు నష్టపరిహారాలు ఇవ్వాలని చెప్పేసి వీళ్ళ ప్రధాన డిమాండ్ గా ఇక్కడ మనకు